మహాగణపతిం మనస స్మరామి మహాగణపతిం మనస స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఏంటి ఎప్పుడు మహాగణపతిని పాడంగానే ప్రిడిక్షన్స్ చెప్పే గురువు గారు తాయితీగా కూర్చుని ఆయన సొంత పని ఏదో చేసుకుంటున్నారు, ఇస్త్రీ చేసుకుంటున్నారు అనుకుంటున్నారా? లేదు లేదు, కాన్సెప్ట్ని మించి నేను ఎప్పుడు ఏది చేయను. యాక్చువల్గా శని రిట్రాగ్రేషన్ మనకి జూలై 27 నుంచి డిసెంబర్ 11 వరకు జరుగుతూ ఉంది. జూలై 27 నుంచి స్టార్ట్ అయ్యి డిసెంబర్ 11 వరకు. నాకు ఎందుకో ఆ సాటర్న్ రిట్రాగ్రేషన్, శని వక్ర సంచారంలో శని ఉన్నప్పుడు, అలాగే మనం చేసే ఇస్త్రీకి రెండిటికి ఏదో అవినాభావ సంబంధం ఉంది అనిపించింది. ఎందుకంటే మనం ఇస్త్రీ ఎలా చేస్తాం, ముందుకి వెనక్కి ఆ మడతలు పొయ్యేదాకా చేసి, కాదు కొంచెం హీట్ చేసి, మొత్తం మనం వేసుకునే బట్టలకు మంచి అపీరెన్స్ వచ్చేదాకా చక్కగా చేస్తాం. అలాగే శని భగవానుడు కూడా ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తా రిట్రాగ్రేషన్ అంటే కార్మిక్ లెసన్స్, కర్మకారకుడు చేసిన కర్మకి తగ్గ ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు. ఆ రిట్రాగ్రేషన్లోనే ఏదైతే పెండింగ్ ఉన్న వర్క్స్ కావచ్చు, గ్యాప్స్ వచ్చిన ఇష్యూస్ కావచ్చు, వాటిని సెటిల్ డౌన్ చేయడానికి ఏ రాశిలో ఉంటే ఈ ఇస్త్రీ పెట్టలేకే ఆయన కూడా ముందుకి వెనక్కి ఆ మడతలు పోయేదాకా మనల్ని కూడా అదింపెట్టి ఎంత స్ట్రెస్ క్రియేట్ చేస్తాడో అది జనరల్గా ఇస్త్రీ పెట్టి చూడంగానే నాకు గుర్తొచ్చింది. సో మొత్తానికి శని భగవానుడి యొక్క రిట్రాగ్రేషన్ ఏ రాశి మీద ఎలాంటి ప్రభావం చూపించబోతుంది. సో ఈ ఇస్త్రీ పెట్టలేకే జనరల్గా మడతలు పోయేదాకా ఆయన రిట్రాగ్రేషన్లో ఏ రాశికి ఎలాంటి ఎఫెక్ట్ ఇవ్వబోతున్నాడు, మనం ఎలా జాగ్రత్త తీసుకుంటే బాగుంటుంది సో అనేది మనం ఇవాళ వీడియోలో ప్రతి రాశికి సంబంధించి తెలుసుకుందాం. సో ఇక కన్యా రాశి వాళ్ళకి సంబంధించి ఇక సాటర్న్ రిట్రాగ్రేషన్ ఏదైతే ఇస్త్రీ ముందుకి వెనక్కి మడతలు తీసే ప్రయత్నం ఈ కన్యా రాశి వాళ్ళకి 7th హౌస్లో చేస్తూ ఉన్నాడు. కన్యా రాశికి 7th హౌస్లో సాటర్న్ రిట్రాగ్రేషన్ స్టార్ట్ చేశాడు. దిస్ ఈజ్ ద టెస్టింగ్ పీరియడ్ టు యువర్ రిలేషన్షిప్స్. 7th హౌస్ అనేది యువర్ బిజినెస్ పార్ట్నర్, లైఫ్ పార్ట్నర్, కాంట్రాక్ట్ అండ్ అలాగే ఇక్కడ ఎవరైతే ప్రొఫెషన్ చేస్తుంటారో ఈ రిట్రాగ్రేషన్లో సాటర్న్ అనే మామూలుగా రిస్ట్రిక్టెడ్ ప్లానెట్, ఆ కంపెనీ టర్న్ ఓవర్ తగ్గిపోవటం, చాలా స్లోగా మూవ్ అవటం, ఇలాంటి టైంలో ఈ రిట్రాగ్రేషన్ రావటం వల్ల ఇంకా వాడికి లో లెవెల్ సిగ్నల్స్ ఉండటం వల్ల ఎవరినో ఒకరిని తీసేద్దాం అనిపించడం, సమ్ లాస్ ఆఫ్ కాంట్రాక్ట్స్ కానీ కాంట్రాక్ట్స్కి సంబంధించిన విషయాల్లో సమ్ టెన్షన్స్ కానీ ఈ యొక్క జూలై 27 నుంచి ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ 4 డిసెంబర్ 11 వరకు కూడా ఈ 4.5 నెలల వరకు కూడా శని దీని మీద ప్రభావం చూపించవచ్చు. బిజినెస్ మేకింగ్కి సంబంధించి, బిజినెస్ గ్రోత్కి సంబంధించి చేసే ప్రయత్నాల్లో వాడో ఎవడో వస్తూ ఉంటారు. సో వాడి వల్ల రేపు మాపు ఎల్లుండి అనుకుంటా అలా 4 నెలలు అయిపోద్ది, వాడి వల్ల టైం వేస్ట్ అయిపోద్ది. బిజినెస్కి సంబంధించిన విషయాల్లో మనం తీసుకునే డెసిషన్స్ డిలే అయిపోతుంటాయి ఒక పక్కన నుంచి. సో కాబట్టి బీ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ బిజినెస్. జనరల్గా సాటర్న్ ఫార్వర్డ్ మోషన్లో ఉంటాం కంటే ఈ రిట్రాగ్రేషన్లో ఉన్నప్పుడు సమ్ టైమ్స్ ఇక్కడ ఏంటంటే వీక్ పార్ట్నర్షిప్స్ అనేవి విత్డ్రా చేసుకునే ఆస్కారాలు ఉంటాయి. అప్పుడు బర్డెన్ మొత్తం మన మీద పడే ఆస్కారాలు కూడా ఉండొచ్చు. కాబట్టి ఏదైనా డెసిషన్ బిజినెస్కి సంబంధించి తీసుకునేటప్పుడు మేజర్గా రినోవేషన్స్ కానీ మేజర్గా పార్ట్నర్షిప్స్కి సంబంధించి వెల్కమింగ్ చెప్పేదానికి ఈ 4 నెలల్లో మీరు అబ్జర్వ్ చేయడానికి తప్పించి మీరు దాన్ని ఓన్ చేసుకోవడానికి పార్ట్నర్షిప్స్ని మీ ఇద్దరు మనం అది స్వాగతించడానికి కూడా ఈ టైం తర్వాత తెలుస్తుంది, అనవసరంగా చేసేవేమో అని. దిస్ ఈజ్ ద అబ్జర్వేషన్ టైం. దిస్ ఈజ్ ద వెరీ టెస్టింగ్ టైం టు యువర్ మ్యారిటల్ రిలేషన్లో కూడా భార్యాభర్తల మధ్య అన్యోన్యతకి సంబంధించి చిన్నపాటి గొడవలు ఏదన్నా ఉండుంటే ఈ సాటర్న్ రిట్రాగ్రేషన్లో అది ఇంకా పెరుగుతుంది. సో అలాగే బిజినెస్ కాంట్రాక్ట్కి సంబంధించిన విషయాల్లో ఏంటి, బిజినెస్కి సంబంధించిన విషయాల్లో అండ్ ముఖ్యంగా ప్రవాసం, ఏదైతే స్టేట్ టు స్టేట్ జర్నీ చేద్దాం అనుకున్నా ఏమైనా ప్రయాణాల్లో కానీ, సో ఆ ప్రయాణాల్లో క్యాన్సిలేషన్స్ ఉండొచ్చు, చేసిన ప్రయాణాల వల్ల అంత ఉపయోగం కూడా ఉండకపోవచ్చు మెయిన్గా. కాబట్టి 7th హౌస్లో మేజర్గా ఏదైనా తీసుకునే డెసిషన్స్ విషయంలో బిజినెస్ ఓరియంటెడ్గా చాలా జాగ్రత్తగా తీసుకోవడం అనేది ఒకటి ఇంపార్టెంట్.
ఎప్పుడైతే శని రిట్రాగ్రేషన్లో ఉంటారో ఆ డైరెక్ట్ ఆస్పెక్ట్ డైరెక్ట్ ఆయనకి రాశి మీదే ఆయన యొక్క ఆస్పెక్ట్ ఉంటుంది. సో కాబట్టి ఏలినాటి శని నడిచేటప్పుడు రాశి మీదే శని ఉంటాడు. ఇక్కడేమో సప్తమ శని కాదు, రాశి మీద శని యొక్క ఆస్పెక్ట్ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే రాశి మీద శని యొక్క ఆస్పెక్ట్ ఉంటుందో హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, కాన్ఫిడెన్స్ లెవెల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, ఇలా వీటి విషయాల్లో కూడా మీకు ఓవర్ స్ట్రెస్ పడిపోద్ది, మైండ్ పరంగా కూడా ఓవర్ స్ట్రెస్ పడిపోద్ది. సో అలాగే జనరల్గా కాలేజీ స్టూడెంట్స్ అనుకోండి, ఫ్రెండ్షిప్లో ఏదో ఒక తెలియని ఒక డామినేటింగ్ ఇష్యూ వల్ల, అలాంటి ఒక అనవసరమైన ఒక విషయం వల్ల మొండి పట్టుదలకి పోయి ఆ టైంలో అనవసరంగా కొన్ని సార్లు ఇక్కడ మాట పెరిగి డిస్టెన్స్ క్రియేట్ అయ్యి మాట్లాడుకోకపోవటం, ఇలాంటివి కూడా. సో వర్క్ ఏరియాస్లో ఇన్ జనరల్గా ఏంటంటే ఇక్కడ మెయిన్గా సప్తమంలో ఈ యొక్క శని యొక్క సంచారం, ఈ యొక్క రిట్రాగ్రేషన్లో వర్క్ ఏరియాలో ఎప్పుడైతే మన సహా ఉద్యోగులు, మనతో పాటు కోవర్కర్స్, మనతో పనిచేసేవాళ్ళు, సో ఆడేంటో మనం హాయ్ చెప్పినా ఇలా చూస్తాడు, మాట్లాడు, లేకపోతే వాళ్ళతో మనకు అంత ర్యాపో తగ్గిపోద్ది ఈ టైంలో. సో ఇలా డిఫరెంట్ కండిషన్స్ అనేవి ఫేస్ చేయాల్సి వస్తుంది. సో కాబట్టి ఇక్కడ ఇలాంటి 7th house సాటర్న్ రిట్రాగ్రేషన్ టైంలో మనం బిజినెస్ని కొంచెం చాలా కాన్సన్ట్రేటివ్గా నడపాలి. క్లోజ్ రిలేషన్స్కి సంబంధించిన విషయాల్లో అనవసరమైన పొరపచ్చాలు పెట్టుకోకుండా ఉండాలి. బిజినెస్ కాంట్రాక్ట్స్కి సంబంధించి తీసుకునే డెసిషన్స్లో అండి, బిజినెస్ పార్ట్నర్షిప్స్లో కొంచెం జాగ్రత్తగా ఉంటాం. అండ్ హెల్త్ మీద, మీ యొక్క ఐడెంటిటీ మీద కూడా కొంచెం ఈ 4 నెలలు స్ట్రెస్ తెచ్చుకునే పనులను చేయకుండా ఉంటాం. అంటే ఇది న్యాచురల్గా 7th హౌస్లోనే సాటర్న్ కాబట్టి దీనికి పెద్ద రెమెడీ ఎక్కర్లా. నేను చెప్పిన విషయాలు నిజంగా ఏదైనా మీకు ఇలాంటివి కొంచెం డిస్టర్బెన్సెస్ అంటే కార్మిక్ ఎఫెక్ట్స్ ఇస్తాడు సాటర్న్. అంటే మళ్ళీ ఒక్కసారి గ్యాప్ని పూడ్చడానికి, 7th హౌస్లో ఉన్న గ్యాప్స్ని పూడ్చడానికి చేసే ప్రయత్నాలు అనమాట. రిలేషన్స్ యొక్క వాల్యూ తెలియజేస్తాడు. అది భార్యాభర్తల మధ్య కావచ్చు, బిజినెస్ పార్ట్నర్షిప్లో కావచ్చు, ఉద్యోగంలో కాంట్రాక్ట్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, వాటి వాల్యూని తెలియజేస్తాడు. సో కాబట్టి అమ్మో ఈ టైంలో ఈ విషయంలో నాకు కొంచెం ఇదైతే కనుక కష్టం అనుకుంటే కనుక ఈ 4 months ఇలాంటివి ఏమైనా జరిగితే ఒకవేళ కొంచెం మీరు జాగ్రత్తగా, నేను చెప్పాగా ఫస్ట్ ఇంట్రడక్షన్లో, ఇస్త్రీ అమ్మ ఇదే జరుగుతుందిరా బాబు మనకి అనుకుని కొంచెం సెటిల్ డౌన్గా ఉంటే మంచిది అనమాట యాక్చువల్గా. సో కాబట్టి మీ రాశి వాళ్ళు ఈ విషయాల్లో ఈ జాగ్రత్తలు తీసుకుంటూ చెప్పిన రెమెడీ చేయండి. సో అలాగే ఈ 29వ తారీఖున జూలై 29 గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువునే మనం బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా కొలుస్తూ ఉంటాం. సో అలాంటి గురువుల్ని ఆరాధించి కృతజ్ఞతలు తెలిపే రోజుగా మనం చెప్పుకునేది గురు పౌర్ణమి, ఈ 29వ తారీఖు. సో అలాగే చాలామంది అడుగుతుంటారు కామెంట్స్లో, సార్ మీకు మీ ప్రిడిక్షన్స్ మాకు చాలా ఉపయోగపడ్డాయి, మీకు ఎలా సాయం చేయగలం, ఎలా దక్షిణ ఇవ్వగలం అని. సో ఈ గురు పౌర్ణమి ఈ యొక్క ఆషాఢ శుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని ఎవరన్నా గురుదక్షిణ ఇవ్వదలుచుకుంటే ఈ సందర్భంగా డిస్క్రిప్షన్లో ఉన్న విధంగా చక్కగా గురుదక్షిణ మీరు ఇవ్వచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.